బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని బాంద్రా పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ దాడి వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే డబ్బు కోసమే సైఫ్ అలీ ఖాన్ పై ఆ నిందితుడు దాడి చేశాడా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఒక్కసారి కేసుకు సంబంధించిన వివరాలు మనం చూసుకుంటే, సైఫ్ అలీ ఖాన్ టవర్ ఉండే ఆ టవర్స్ ముంబైలోని ఉండే అతడు 11-12 అంతస్తుల్లో ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు. అయితే దీని పక్కనే ఇంకో టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ నిర్మాణ పనులకు వెళ్ళే ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఆ పక్క టవర్ నుంచి ఒక ఏసీ పెట్టే దాని ద్వారా అతడు ఈ సైఫ్ అలీ ఖాన్ టవర్లోకి ఉంటున్న ఫ్లాట్లోకి వచ్చినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తొలుత సైఫ్ అలీ ఖాన్ కొడుకు గదిలోకి ప్రవేశించిన అతడిని బంధించి ₹1,00,00,000 డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత దీన్ని గమనించిన ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి వెంటనే బిగ్గరగా అరిచి అదేవిధంగా అలారాన్ని మోగించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆ పని మనిషిపై కూడా నిందితుడు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ అలికిడి విన్న సైఫ్ అలీ ఖాన్ ఒకసారిగా ఆ గదిలోకి రావడంతో అతడు ఎవరైతే దాడి చేసిన వ్యక్తి దుండగుడు ఉన్నాడో అతను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ అడ్డుకునే ప్రయత్నంలో ఆక్సా బ్లేడ్తో సైఫ్ అలీ ఖాన్ వెన్ను ముక్కలో సుమారు 2 ఇంచుల పాటు అతడు పొడిచాడు. దీంతో సగం ఆక్సా బ్లేడ్ కూడా ఆ 2 ఇంచుల మందం కూడా అతని శరీరంలోనే సైఫ్ శరీరంలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో అతనికి తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా ఉంది. ఇక వెంటనే అతడు ఆ తర్వాత ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు ఆ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయాడు. ఇక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు సుమారు 20 టీమ్స్ ఏర్పాటు చేసి ముంబై ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పట్టారు. ఈ క్రమంలో సుమారు 30 గంటల తర్వాత అతని బాంద్రాలోనే ఒక చోట అతనిని గుర్తించి ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి బాంద్రా స్టేషన్ కూడా అతన్ని తరలించారు. ఇక బాంద్రా స్టేషన్లో ఈ దాడి వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే కేవలం డబ్బు కోసమే ఈ దాడికి పాల్పడ్డా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అతను ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందా ఏదైతే ఉందో అది కేవలం డబ్బు కోసమే అతడు ఈ దాడికి పాల్పడ్డారని. అయితే అక్కడ తన రక్షించుకునేందుకు అక్కడ సైఫ్ అలీ ఖాన్ కూడా కుటుంబ సభ్యులు అందరూ చుట్టుముట్టడంతో స్వీయ రక్షణ కోసం అతడు దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించి అతని విచారణ తర్వాత మరికొన్ని విషయాలు మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.